ఇంతకేం జరిగింది? నేను బార్లో కొంతమందిని కొట్టాను, ఆ తర్వాత మందు కొట్టాను. హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య వీడియోలే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నా. ఇక నుండి ఎప్పట్లాగే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. స్పైడర్ మ్యాన్ ఈ క్యారెక్టర్కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ బాగా తెలుసు. ఐరన్ మ్యాన్ మూవీస్ రాకముందే ఈ స్పైడర్ మ్యాన్ మూవీస్ అనేవి మన ముందుకైతే వచ్చాయి. ఇంకా అప్పటి నుండి ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్కి పిచ్చ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఒక స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అనే కాదు, టోబీ మ్యాగ్వైర్ యాక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, ఆండ్రూ గార్ఫీల్డ్ యాక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, ఇంకా టామ్ హాల్ యాక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, ఇలా ప్రతి ఒక్కరూ యాక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. మేకర్స్ అంత బాగా ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నారు. మార్వెల్ కామిక్స్లో చాలామంది స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ ఉంటారు, అయినా కూడా ప్రతి క్యారెక్టర్కి మంచి పొటెన్షియల్ ఉంటుంది. అయితే మీరు కానీ సోనీ తీసిన స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, ఇంకా అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీస్ చూస్తే అందులో ఒక విచిత్రమైన స్పైడర్ మ్యాన్ ఉంటాడు. అతనే స్పైడర్ మ్యాన్ నాయర్. ఇతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇతను కూడా స్పైడర్ మ్యాన్ వేరియంట్స్లో ఒకడు. ఇతని సూట్ అనేది బ్లాక్ కాస్ట్యూమ్. ఇది కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. స్పైడర్ మ్యాన్ నాయర్ మీద సోనీ ఒక లైవ్ యాక్షన్ సిరీస్ని ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన ఒక ట్రైలర్ కూడా వచ్చింది. ఇది వచ్చి కూడా 3-4 డేస్ అయితే అవుతుంది. నేను వీడియో చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా ఈ ట్రైలర్లో ఉన్న మెయిన్ డీటెయిల్స్ని, ఇంకా ఈస్టర్ ఎగ్స్ని మాట్లాడుకుందాం. ట్రైలర్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ నాయర్ గురించి. ఈ లైవ్ యాక్షన్ సిరీస్లో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లో నికోలస్ క్యాష్ యాక్ట్ చేస్తున్నాడు. గోస్ట్ రైడర్ క్యారెక్టర్లో నికోలస్ క్యాష్ యాక్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ నాయర్తో మన ముందుకైతే వస్తున్నాడు. ఇతను ఒక స్పైడర్ మ్యాన్ వేరియంట్. ఇతనిది కూడా ఒక ఆల్టర్నేట్ యూనివర్స్. ఇతని యూనివర్స్లో టైం అనేది 1930s న్యూయార్క్లో సెట్ చేయబడి ఉంటుంది. చూడడానికి ఈ యూనివర్స్ అనేది డార్క్ టోన్లో ఉంటుంది. 2009లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నాయర్ కామిక్ బేస్ చేసుకుని ఈ సిరీస్ని అయితే తీస్తున్నారు. కనీసం ఈసారైనా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు స్పైడర్ మ్యాన్ నాయర్ మీద ఒక ఆరిజిన్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాం. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓపెనింగ్ సీన్లో నికోలస్ కేస్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఒక గదిలో నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో కొన్ని డైలాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక లేడీ వాయిస్ కూడా వస్తుంది. తను అంటుంది, ఎందుకో చెప్పు అని. అప్పుడు మన హీరో, దీని ముగింపు నీకు ముందే తెలుసుగా అంటాడు. ఆ తర్వాత స్పీడ్గా కొన్ని షాట్స్ అయితే వస్తాయి. స్పైడర్ మ్యాన్ నాయర్ ఫైట్ చేయడం, ఇంకా బిల్డింగ్స్ మీద నుండి స్వింగ్ చేయడం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత షాట్లో మనము బ్యాక్గ్రౌండ్లో డైలాగ్ చెప్పే లేడీ క్యారెక్టర్ని అయితే చూస్తాం. ఏమంటుంది, అలా అయితే మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టు. ఇలా ఈ ఇద్దరి మధ్య కొంత కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే నికోలస్ కేస్ స్పైడర్ మ్యాన్కి ఒక డార్క్ పాస్ట్ ఉంటుంది. దానివల్ల అతను చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అలాగే మనము ముఖ్యంగా ఈ లేడీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈమె బ్లాక్ క్యాట్. ఇంతవరకు ఈమెను మనము ఏ స్పైడర్ మ్యాన్ లైవ్ యాక్షన్ మూవీలో చూడలేదు. ఫస్ట్ టైం ఇందులో చూస్తాం. బ్లాక్ క్యాట్ అసలు పేరు ఫెలిసియా హార్డీ. ఆమె స్పైడర్ మ్యాన్ యొక్క పాపులర్ లవ్ ఇంట్రెస్ట్ మరియు ఆల్టర్నేట్ లవర్ లేదా ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. నార్మల్ స్పైడర్ మ్యాన్ స్టోరీస్లో ఆమె ఒక తెలివైన దొంగ, అంటే క్యాట్ బ్యాగ్లర్. సూపర్ పవర్స్ ఉండవు కానీ అద్భుతమైన అథ్లెటిక్ స్కిల్స్ ఉంటాయి. తర్వాత షార్ట్స్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి. నికోలస్ కేజ్లో మనం చాలా మార్పులు అయితే చూస్తాము. అతని బాడీలో మనము చాలా చేంజెస్ అయితే గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే అతన్ని స్పైడర్ బైట్ చేసింది అనుకుంటాం. అలాగే ఇంకో షాట్లో మీరు గమనిస్తే ఇతను ఒక చోట కూర్చొని ఉంటాడు. ఐ థింక్ అది ల్యాబ్ అనుకుంటా. అలాగే మీరు పక్కన ఉన్న జార్ని గమనిస్తే అందులో ఒక స్పైడర్ ఉండడం మనం చూస్తాం. ఐ థింక్ ఈ స్పైడరే తనని బైట్ చేసి ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది సైంటిస్ట్ని కూడా చూపిస్తారు. ఆ తర్వాత వచ్చే షాట్ చూస్తే అందరు షాక్ అవుతారు. స్పైడర్ మ్యాన్ నాయర్ ఒక స్ట్రీట్లో నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అదే స్ట్రీట్లో మీరు బ్యాక్ సైడ్ గమనిస్తే అక్కడ ఒక అతను వైట్గా మెరుస్తూ అతని వెంటే వెళ్తూ ఉంటాడు. ఇతను ఎవరో కాదు, మిస్టర్ నెగటివ్. స్పైడర్ మ్యాన్ విలన్స్లో ఇతను కూడా ఒకడు. మిస్టర్ నెగటివ్ రూత్లెస్ క్రైమ్ లార్డ్. ఇన్నర్ డీమన్స్ అనే గ్యాంగ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. న్యూయార్క్ క్రిమినల్ వరల్డ్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే ఇతనికి పవర్స్ కూడా ఉంటాయి. మైండ్ని కంట్రోల్ చేయగలడు. ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ నాయర్ కామిక్స్లో మిస్టర్ నెగటివ్ లేడు. మరి ఇందులో ఎలా అతన్ని చూపిస్తారో చూడాలి. తర్వాత వచ్చే షాట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందు నుండే వెయిట్ చేస్తున్నా. ఎందుకనే చెప్తా. ఈ షాట్లో మనము బెన్ రైలీ యొక్క ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ని అయితే చూస్తాం. బెన్ రైలీ అనేవాడు ఎవరో కాదు, మన స్పైడర్ మ్యాన్ నాయరే. ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే ప్రతి స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ పేరు పీటర్ పార్కర్, కానీ ఇక్కడ మాత్రం మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. యూనివర్స్లో ఇతని పేరు బెన్ రైలీ. ఇతను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, లైక్ డిటెక్టివ్ లాగా అనుకోండి. ఇలా ఇతను తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అలా తర్వాత అతనికి స్పైడర్ కరవడం,
అతను స్పైడర్ మ్యాన్ నాయర్గా మారడం జరుగుతుంది. ఇక్కడ పీటర్ పాకర్ ప్లేస్లో బెన్ రైలీని ఎందుకు ఎంచుకున్నారనే దానికి రీజన్ని మనకు సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారని డైరెక్టర్స్ అయితే చెప్పారు. తర్వాత షాట్లో రాబీ రాబర్ట్సన్ ఇంకా బెన్ మధ్య కొంత కాన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. రాబీ బెన్ యొక్క వింత ప్రవర్తన చూసి అసలు ఏం జరుగుతుంది బెన్ అని అడుగుతాడు. రాబీ అసలు పేరు జోసెఫ్ రాబీ రాబర్ట్సన్. అతను డైలీ బగల్ న్యూస్ పేపర్లో సిటీ ఎడిటర్, జర్నలిస్ట్ కూడా. ఇతను బెన్కి మంచి ఫ్రెండ్. తర్వాత కొన్ని షార్ట్స్ చాలా స్పీడ్గా వచ్చి వెళ్తాయి. ఇందులో మనము చాలామంది విలన్స్ని అయితే చూస్తాం. ఇందులో కనిపించే విలన్స్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ముందుగా శాండ్ మ్యాన్. మనము ప్రీవియస్ మూవీస్లో చూసిన శాండ్ మ్యాన్, ఇందులో చూసిన శాండ్ మ్యాన్ చాలా డిఫరెంట్గా ఉంటారు. మెయిన్ శాండ్ మ్యాన్కి తన బాడీని శాండ్గా మార్చి ఎంత పెద్ద సైజులోకైనా చేంజ్ అవ్వగలడు. అలాగే అతను చాలా పవర్ఫుల్. కానీ ఇక్కడ శాండ్ మ్యాన్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఇతని బాడీ పైన శాండ్ ఉండడం మనం చూస్తాం. ఇతను శాండ్తో ఏమైనా చేయగలడు, కానీ ఇతని బాడీని శాండ్ లాగా మార్చి తన సైజ్ని మార్చుకోలేడని అర్థమవుతుంది. ఈ స్పైడర్ మ్యాన్ నోయర్ కామిక్స్ ఇతను సిల్వర్ మ్యాన్ అనే ఒక మాబ్ బాస్కి రైట్ హ్యాండెడ్గా ఉంటాడు. తర్వాత షాట్లో ఒక ఫోటోలో ఒక అతన్ని మనకు చూపిస్తారు. ఇతనే సిల్వర్ మ్యాన్. ఇతను ఒక పెద్ద క్రైమ్ లార్డ్. అలాగే ఇతనే ఇందులో మెయిన్ విలన్గా కనిపించే అవకాశం ఉంది. తర్వాత షాట్లో మనము ఒక సైంటిస్ట్ని చూస్తాం. చాలామంది ఇతను డాక్టర్ ఆక్టోపస్ అని అనుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందా అని. తర్వాత మనము ఒక వింతైన మనిషిని చూస్తాము. ఇతను ఏదో ఒక క్రియేచర్ లాగా చేంజ్ అవుతూ ఉంటాడు. ఇతను మ్యాన్ స్పైడర్ అంట. అలాగే కొన్ని రూమర్స్ ప్రకారం ఇతను బెన్ అని కూడా అంటున్నారు. బెన్లో మ్యూటేషన్ బాగా జరిగి ఒక స్పైడర్ లాగా మారే ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదా ఇంకో పర్సన్ సేమ్ బెన్ లాగా ఇతను కూడా స్పైడర్ చేత బైట్ చేయించుకుని ఇలా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనము మాట్లాడుకోవాల్సిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఫైర్ మ్యాన్. ఒక షాట్లో మనము ఒక అతను మంటలతో మండుతూ ఉండడం చూస్తాము. మార్క్ రెక్స్టాన్ అనే ఒక అతను కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్గా ఉంటాడు. ఒక రాత్రి మాఫియా బాస్ సిల్వర్ మ్యాన్కి పనిచేస్తూ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ మెటల్ అలాయ్, దీన్ని అతను దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. యాక్సిడెంట్గా అలాయ్ అతని బాడీ మీద పడుతుంది. అతని స్కిన్ కరిగి లావా లాంటి ఫైర్ మెటల్గా మారిపోతుంది. ఇప్పుడు అతను మోల్టెన్ మ్యాన్గా చేంజ్ అవుతాడు. బాడీ నుంచి ఇంటెన్స్ హీట్ అండ్ ఫైర్ రిలీజ్ చేస్తాడు. టచ్ చేస్తే ఏదైనా కరిగిపోతుంది. సూపర్ స్ట్రాంగ్గా ఉంటాడు. తర్వాత వచ్చే షార్ట్స్ అన్నీ కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మనము మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఎలక్ట్రో. మనం ముందు చూసిన ఎలక్ట్రోకి ఇతనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సేమ్ పవర్స్, కానీ స్పైడర్ మ్యాన్ నాయర్ కామిక్స్లో ఎలక్ట్రో కొంచెం డిఫరెంట్గా ఉంటాడు. అతను ఒక బ్లాక్. ఈ కామిక్లోనే డాక్టర్ ఆక్టోపస్ ఒక నాజీ. ఇతను బ్లాక్స్ని తన ఎక్స్పెరిమెంట్స్తో టార్చర్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ డాక్టర్ ఆక్టోపస్ వల్లే ఇతనికి పవర్స్ వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. కామిక్స్లో ఎలక్ట్రోకి మెయిన్ ఎలక్ట్రో లాగా పవర్స్ ఉండవు. కేవలం అతను ఒక ఎలక్ట్రిక్ ట్యాంక్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సిరీస్లో కొంచెం డిఫరెంట్గా కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ట్రైలర్లో స్పైడర్ మ్యాన్ అలాగే ఇంకో లేడీ క్యారెక్టర్ బిల్డింగ్ మీద నుండి కింద పడుతూ ఉండడం చూస్తాం. సేమ్ లైక్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో లాగా. అలాగే కొన్ని షార్ట్స్లో స్పైడర్ మ్యాన్ స్వింగ్ చేయడం కూడా మనం చూస్తాం. ఇంక ఇది గ్యాస్ వీడియో. ఈ ట్రైలర్లో నాకు అనిపించిన మెయిన్ డీటెయిల్స్ అలాగే ఈస్టర్ ఎగ్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.